అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నో 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 సువార్త చెబుతామన్నా అన్నా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము మన ముందున్నటువంటి వాక్యము మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. నా శత్రువా, నా మీద అచ్చయపడవద్దు, నేను క్రింద పడిన తిరిగి లేతును అని ఈ వాక్యము మన ముందున్నది. మొట్టమొదట మనం గమనిస్తే ఇక్కడ మీకా తర్వాత శత్రువు ఇద్దరు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక్కడ రోషము కలిగినటువంటి మాటలు మీకా శత్రువుతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకా శత్రువుని ఎదిరిస్తూ ఉంటున్నాడు. మాత్రము శత్రువు విజయము తన మీద ఉండకూడదని పోరాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీకా అనగా యెహోవా వంటి వాడెవడు అని అర్థం. మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే మనమందరం కూడా ఈ ఉదయకాలంలో మీకా వలె అపవాదితో మాట్లాడాలి. ఎందుకు ఈ మాట నేను అంటూ ఉన్నానంటే, అపవాది అనగా శత్రువు అంత సామాన్యమైన వాడు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా వాడు ఎప్పుడు పడగొట్టడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన బాప్తిస్మం పొంది యోర్దాను నదిలో అపవాది చేత శోధించబడటానికి అరణ్యంలోనికి వెళ్ళాడు. అపవాదికి తెలుసు యేసుక్రీస్తు ఎవరు అని. ఆయన సర్వోన్నతుడైన దేవుడని, ఆయన సర్వ సృష్టికర్తని, ఆకాశమును భూమిని కలుగు చేసిన వాడని, తనను నిర్మించిన వాడు కూడా ఆయనేనని వానికి మొత్తం తెలుసు. అయినా కూడా వాడు ఏం చేస్తున్నాడంటే యేసయ్యను వాడు శోధిస్తూ ఉంటున్నాడు. యేసయ్యను పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. అందుకే అరణ్యంలో యేసయ్య వాడిని గద్దించాడు. నా యుద్ధ నుండి వెళ్ళిపోని గద్దించాడు. వెళ్ళిపోయాడు. ఉదయకాలంలో ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తాం. ఈరోజు చాలామంది ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాం. గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం, సవాళ్ళు విసురుతాం. కుటుంబంలో తల్లిదండ్రుల మీద, భర్త అయితే భార్య మీద, భార్య భర్త మీద ఎన్నెన్నో సవాళ్ళు విసురుతూ ఉన్నారు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, మాటలు గొప్పగా ఉంటాయి, చేతలు మాత్రమే బలహీనంగా ఉంటాయి. మన మాటలు కోటలు దాటుతాయి, మన చేతలేమో ఇంట్లో ఉన్న గడప కూడా దాటలేవని. మీకు కథను చెప్తా. ఏంటది అంటే, ఒక వేటగాడు ఒక చెరువు దగ్గర ఒక చెట్టు చాటున దాక్కొని ఒక బాణం తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. ఉంటే ఒక బాణము వేసి కొట్టగానే ఒక కొంగ ఆ బాణం దెబ్బకు చనిపోయింది. దాన్ని తీసుకొని వచ్చి చెట్టు చాటును పడేశాడు. ఇంకొక బాణంతో మరొక కొంగను కొట్టాడు. ఆ కొంగ మరి ఆ బాణం దెబ్బకు రెక్క విరిగిపోయింది. రెక్క విరిగిపోతే ఇప్పుడు ఆ వేటగాడి నుండి తప్పించుకొని పరిగెడుతూ ఉంది. వేటగాడు వెంటబడ్డాడు. అయితే వాడికి ఆ చెట్టు చాటున చచ్చి పడిపోయి ఉన్న కొంగను గురించి వానికి చింతలేదు. ఎందుకంటే ఆ కొంగ ఎక్కడికి కదలలేదు, ఆ కొంగ ఎక్కడికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే అది చచ్చిపోయింది. కానీ బ్రతికి పరిగెడుతూ ఉన్నటువంటి ఆ కొంగను పట్టుకోవటానికి ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది మేము విశ్వాసులము, మేము భక్తులము, మేము సేవకులము అని ఎన్నెన్నో రకాలుగా చెప్పుకునేటువంటి ప్రజలు ఈరోజు అపవాది చేత పడగొట్టబడుతూ ఉంటున్నారు, భూస్థాపితమైపోతూ ఉంటున్నారు, వారిని ఎదుర్కోలేకపోతూ ఉంటున్నారు. చాలామంది నా ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఎన్నో రకాలుగా కుటుంబాలలో ఈరోజు అసమాధానం, అశాంతి, నెమ్మది లేని స్థనము, కుటుంబములు ఎప్పుడూ పోరాటాలే. ఆ భార్య భర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య పోరాటాలు. ఎందుకు? కారణం ఏంటి అంటే
అపవాదిని ఎదిరించలేకపోతూ ఉంటున్నాం. అపవాదిని ఎదిరించలేకపోతూ ఉంటాం. ఆ ఇంట్లో తాగుబోతో, వ్యభిచారో, లేదా జూదగాడో ఎవరున్నా కానీ వాళ్ళు లోకంలో సవాలు విసురుతారు, కానీ వాళ్ళు చేస్తున్న పనుల మీద సవాలు విసరలేకపోతూ ఉంటున్నారు. అందుకే ఈరోజు కుటుంబాల్లో సమాధానం కుదువైపోయింది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక్కసారి నిన్ను నీవు ఆలోచించి నిన్ను నీవు అర్థం చేసుకో. ఎందుకో తెలుసిన, సాతానుని ఎదిరించాలంటే మనము దేవునిలో అంతే స్థిరంగా నిలబడాలి. దేవునిలో నిలబడకుండా అపవాదిని ఎంత మాత్రం ఎదిరించలేము. ఇక్కడ మీకా అంటున్నాడండి, ఓ అపవాది శత్రువా, నేను నేలను పడినను, నేను క్రింద పడిపోయినను నేను తిరిగి లేస్తా. ఉదయకాలము ఈ ధైర్యంతో నువ్వు ముందుకు సాగాలి. ఎన్నో సంవత్సరాల నుండి ఆ చచ్చిపోయిన కొంగ ఎట్లాగైతే అక్కడ పడిపోయి ఉన్నదో అలాగూ పడిపోయి ఉన్న స్థితిలో చాలామంది ఉన్నారు. కొంతమంది అండి ఏదైనా పాపంలో పడిపోయినప్పుడు ఇక తిరిగి లేవరు. వాళ్ళు ఇదే నాకు సంతోషము, ఇదే హాయిగా ఉందని అక్కడే పడిపోయి ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, సామెతల గ్రంథము 24:16 మనం చూస్తే, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అని మనం చూస్తూ ఉంటున్నాం. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు నీవు దేవుని బిడ్డవే, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడవే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడివే. కానీ నీ పరిస్థితి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుంటే ఎక్కడో ఒక చోట పడిపోయిన స్థితిలో ఉన్నావు, లేవలేని స్థితిలో ఉన్నావు. ఒక్కసారి ఈ మీకా వలె నువ్వు మాట్లాడి చూడు. ఓ అపవాది, లేదా నువ్వు చేస్తున్న క్రియతో నువ్వు మాట్లాడు. నువ్వు చేసే ఆ యొక్క పాపపు పనితో నువ్వు సవాలు విసురు. నువ్వు ఏ పాపంలో నిలబడి ఉన్నావో ఆ స్థలంలో ఆ పాపంతో సవాలు విసురు. నువ్వు నన్నేమీ చేయలేవు. ఒకవేళ నువ్వు నన్ను పడగొట్టినా నేను తిరిగి లేస్తా. మీరు అనొచ్చండి, మరి మేము ఎలాగ లేవగలుగుతామండి, మేము ఎలాగ లేయగలుగుతామో, పడిపోయామో కదా. అందుకే వాక్యం తెలియజేస్తుంది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని. నీతిమంతునికి ఒక ఆధారం ఉందండి, నీతిమంతునికి ఒక శక్తి ఉందండి, నీతిమంతునికి ఒక బలం ఉందండి. ఏది ఆ బలమో అని అడిగితే కీర్తన 37:24 వాక్యం సెలవిస్తుంది, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా నువ్వు భక్తి కలిగి, నిజముగా నువ్వు దేవునిలో బలము కలిగి, నిజముగా దేవునిలో నువ్వు విశ్వాసం కలిగి ఈరోజు పాపంలో పడిపోయి ఉన్నావు అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసునా, ఇదిగో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా యేసయ్య నన్ను తిరిగి లేపు అని నువ్వు మాట్లాడితే తప్పనిసరిగా ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. నిరంతరము మన దేవుడైన యేసయ్య నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడండి. నువ్వు అనుకుంటున్నావు, నేను పడిపోయాను, నన్ను లేపేవారు ఎవరూ లేరు, ఈ పాపపు ఊబిలో, ఈ పాపపు రొచ్చులో నేను పడిపోయి ఉన్నాను, నన్ను లేపేవాళ్ళు ఎవరూ లేరు అని నువ్వు బాధపడుతూ ఉన్నావు, భయపడిపోతూ ఉంటున్నావు. అని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ, యెహోవా నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక నీవు నేలను పడినను లేవలేక ఉండడు అని మాట్లాడుతున్నాడు. బాధపడద్దు. ఒకవేళ ఈరోజు నువ్వు పడిపోయి ఉండొచ్చు, ఆ చనిపోయిన కొంగవలే ఉండొచ్చు. కానీ అధైర్యపడద్దు, ధైర్యం తెచ్చుకో. ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించి యేసయ్యను అడుగు, ప్రభువా నేను ఇక్కడి నుండి లేవాలి స్వామి. ఎందుకంటే యేసయ్య ఎవరిని ఎప్పుడు కూడా నష్టపరిచేవాడు కాదు. నన్ను అడుగుడి, నేను మీకు ఇస్తానన్నాడు. ఏదైనా సరే, ఈరోజు నువ్వు పాపంలో పడిపోయావా, నీ కుటుంబాన్ని మరి దిక్కులేని స్థితిలో నీవు ఉంచావా, నీ పరిస్థితులన్నీ కూడా నేలను పడిపోయి ఉన్నాయా, నీ ఉద్యోగము, వ్యాపారము, నీ చదువు, నీ అభివృద్ధి అన్నీ నేలను పడిపోయి ఉన్నాయా? భయపడవద్దు. ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్న మాట పట్టుకుని ఉన్నాను. నువ్వు భయపడొద్దు. నువ్వు నేలను పడిపోయినా నిన్ను లేపే శక్తి నాకున్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. కృంగిపోవద్దు.
అలసిపోవద్దు. నువ్వు చేస్తున్న పాపాన్ని ఒకసారి చూడు. నువ్వు ఎక్కడ పడి ఉన్నావు ఆ స్థలాన్ని చూడు ఒకసారి. దయచేసి యేసయ్యను అడుగు, ప్రభువా నా చేయి పట్టుకొని నన్ను పైకి లేవనెత్తు ప్రభు అని మాట్లాడితే తప్పనిసరిగా ఆయన నీ లేవనెత్తేవాడు. ఇది మొదలుకొని లేచిన నీవు ఎప్పటికీ కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ యేసయ్య చెయ్యి పట్టుకొని నువ్వు ముందుకు నడువు. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ముందున్న దినాలలో యేసయ్య నీకు చూపించబోతూ ఉంటున్నాడు. అటువంటి మహా గొప్ప కృప యేసయ్య నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. స్తుతులు